మద్యం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. సిట్ ఎదుట జోగి రమేష్, రామకుమార్లు హాజరయ్యారు. రాజు, రోహిత్, రాకేష్, రామ్మోహన్లను సిట్ విచారిస్తుంది. జోగి బ్రదర్స్ అరెస్టు సమయంలో ల్యాప్టాప్లు లభించాయి. వీటి ఆధారంగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుమార్లు జోగి రాజు, జోగి రోహిత్ కుమార్, జోగి రామకుమార్లు, జోగి రాకేష్, జోగి రామ్మోహన్లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు సిట్ అధికారులు. కల్తీ మద్యం కేసులో ఇప్పటికే జోగి రమేష్, జోగి రాములను అరెస్ట్ అయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నకిలీ మద్యం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. సిట్ ఎదుట జోగి రమేష్, రామకుమార్లు హాజరయ్యారు. రాజీవ్, రోహిత్, రాకేష్, రామ్మోహన్లను సిట్ విచారిస్తుంది. మరి దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈ నకిలీ మద్యం కేసులో విచారణ అయితే ముమ్మరంగా సాగుతుంది. సిట్ ఎదుట జోగి రమేష్, ఇటు రామకుమార్లు హాజరయ్యారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసుకు సంబంధించి సిట్ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే నకిలీ మద్యానికి సంబంధించి జోగి రమేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. జోగి రమేష్ కీలకంగా వ్యవహరించారు అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం. దానికి తగిన విధంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ కూడా ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత జోగి రమేష్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించింది. జోగి రమేష్ ఏ విధంగా నకిలీ మద్యానికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన దాని మీద సిట్ అధికారులు కూడా ఫోకస్ పెట్టి జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించడం, ఆయన ఏకకాలంలో అదుపులోకి తీసుకోవడం జరిగాయి. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ వాటిలో ఉన్నటువంటి సమాచారం మేరకు జోగి రమేష్ అదేవిధంగా జోగి రాము ఇద్దరు కుమారులు, అటు జోగి రమేష్ ఇద్దరు కుమారులని, జోగి రాము ఇద్దరు కుమారులను కూడా మొత్తం నలుగురిని కూడా ఇటు ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నిన్న ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు వాళ్ళు విచారణకైతే హాజరయ్యారు. ముఖ్యంగా ఈ నకిలీ మద్యం కుంభకోణానికి సంబంధించి జోగి రమేష్ కీలకంగా వ్యవహరించారు అనేది చాలా పక్కాగా అధికారుల దగ్గర అయితే సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత అందులో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సిట్ అధికారులు అయితే ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. జోగి రమేష్ కుటుంబం ఇందులో కీలకంగా వ్యవహరించింది అనేది ప్రస్తుతం అయితే అందరికీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. జోగి రమేష్ ని కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పటికీ జోగి రమేష్ అయితే దీంట్లో పక్కాగా లాక్ అయిపోయాడు అనేది అందరూ అర్థం చేసుకున్నటువంటి విషయం. మొత్తంగా జోగి రమేష్ ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా అతనికి ఉన్నటువంటి నెట్వర్క్ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నాలు చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జోగి రమేష్ కు సంబంధించి కూడా ఇప్పటికే అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా అడ్డగోలుగా వ్యవహరించారో అంతా కూడా చూశారు. ఒక సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి సన్నివేశాలు కూడా అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించి కానీ కూటమి నాయకులకు సంబంధించి కానీ ఆయన చాలా ఇబ్బందికరంగా మాట్లాడేవారు. అలాంటి జోగి రమేష్ ఈ విధంగా అక్రమాలకు పాల్పడటం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే నకిలీ మద్యం కుంభకోణం కేసులు, ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కేసులో ఇటు జోగి రమేష్ అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళటం, ఆయన కుమారులు కూడా దీంట్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.